రోజు నేను ఒక ఆయుధం వాళ్ళకి ఇచ్చా, ఆ ఆయుధమే ఐటీ. అక్కడ వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికైనా అనుమానం ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పేటీఎం బ్యాచ్ కి అనుమానం ఉంటే నేను చెప్పక్కర్లా, మీ ఊరికి వెళ్ళి అడగండి, లేకుంటే నీ కొడుకుని అడగండి, నీ కూతుర్ని అడగండి, వాళ్ళు కూడా నా బెనిఫిషరీసే, నా వల్ల బాగుపడిన వాళ్ళు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి రాష్ట్రం ఏంటి ఈరోజు, ఏంటి ఇబ్బందులు? ఒక విషయం నేను మిమ్మల్ని అందరూ చెప్తున్నా. నిన్న ఒక్కరోజు నేను చూశాను, ఒక సైకో పరిపాలన ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది. ఒక మానసిక రోగి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. మొన్ననే విశాఖపట్నంలో మీటింగ్ పెట్టుకున్నారు. పెట్టుకోండి, విమర్శించండి, మాకు బాధ లేదు. నా ఫోటోని, పవన్ కళ్యాణ్ ఫోటోని, వేరే వాళ్ళందరూ ఫోటోలు ఇద్దరు ముగ్గురు పెట్టి, వాళ్ళు అక్కడ చూస్తే బాక్సింగ్ బ్యాగ్స్ పెట్టి దాంతో కొడుతూ, కాళ్లతో బూట్ కాళ్ళతో తంతూ ఇష్టానుసారంగా చేశారంటే ఇది నాగరిక ప్రపంచం అనుమతిస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఇక్కడ పోలీసులు ఉన్నారు, నేను ఆ పని డయాస్ పైన పెట్టి జగన్మోహన్ రెడ్డి ఫోటోకు చేస్తే మీరు అనుమతిస్తారా అని పోలీసులు అడుగుతున్నా. చెప్పండి అయ్యా, మీరు ఏం చేశారు? మీరు విశాఖపట్నంలో చేతగాని వ్యక్తులుగా మీరు చూస్తున్నారంటే మేము పడేది ఈ ప్రజల కోసం పడుతున్నాం కానీ ఈ సైకో కోసం కాదు. ఒక్క నిమిషం పని నాకు అది. ఎందుకు మీ విషయం చెప్తున్నానంటే, రాజకీయాల్లోకి వచ్చాం కాబట్టి ప్రజల్ని కాపాడుకోవాలి, రాష్ట్రానికి న్యాయం జరగాలి. దుర్మార్గుడి చేతుల్లో నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే ఇలాంటి పనికి మాలిన పనులు, పనికి మాలిన సంస్కృతి రాజకీయాలకు తెచ్చాయంటే ఏమనాల తమ్ముళ్ళు? అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి. ఇది తప్పని చెప్పండి. అది అయిన తర్వాత ఇంకొక బాధేస్తుంది. నిన్ననే మాచర్ల దుర్గారావు అనే ఒక కార్యకర్త, మత్స్య కార్మికుడు, అతన్ని విపరీతంగా మీరు చూస్తే పోలీసులు తీసుకుపోయి హెరాస్మెంట్ మొదలుపెట్టారు, కొట్టడం మొదలుపెట్టారు, పార్టీ మారమన్నారు. ఎస్ఐ ఎన్ని చెప్పినా ఏం లేదు, రిపీట్ కొడతా ఉంటే ఏం చేయాలో దిక్కు తెలియకుండా